శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శాంతి నక్షత్రాలు అని కొన్ని నక్షత్రాలను జ్యోతిష్శాస్త్రంలో చెప్పారు. ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు శాంతులు చేసుకోవాలి అనే మాట మనకు జ్యోతిష్కులు చెప్తూ ఉంటాం. దాన్ని అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాం అనే దాన్ని మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా కూడా ఒక పాపో బాబో పుట్టిన వెంటనే ఈ నక్షత్రం బాగుందా, శాంతులు ఏమన్నా చేయించుకోవాలా అని విచారణ చేయడం కూడా కద్దు. అసలు ఈ నక్షత్రాలకి శాంతులకి సంబంధించి మనకి ఏమైనా కథలు ఉన్నాయా, పురాణాల్లో దీని గురించి ఏమైనా ప్రస్తావన ఉందా అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ పురాణంలో ముఖ్యంగా మనకి మత్స్య పురాణంలో దీనికి సంబంధించినటువంటి ఒక రిఫరెన్స్ మనకు కనబడుతోంది. మత్స్య పురాణంలో 14 మంది మనువుల యొక్క వృత్తాంతాలు చాలా విస్తారంగా చెప్పబడ్డాయి. వాటిలో రైవత మనువు యొక్క వృత్తాంతంలో దీనికి సంబంధించినటువంటి విశేషాలు మనకు కనబడతాయి. ఈ రైవత మనువుకు సంబంధించినటువంటి వృత్తాంతం మనకి మార్కండేయ పురాణంలో 72వ అధ్యాయంలో వస్తుంది. ఆ కథ చెప్పుకొని తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఇది మనం బాగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఫలానా నక్షత్రపాదంలో జన్మించినటువంటి వారికి శాంతి చేయాలి అనేటువంటి మాటలకి అసలు మనకి వేదంలో కానీ లేకపోతే పురాణాల్లో కానీ మన కథలు కనబడుతున్నాయా అన్నప్పుడు నేను ఇందులో పురాణంలో ఉన్నటువంటి కథల గురించి ప్రస్తావన చేస్తూ ఈ వీడియోని చేస్తున్నాను. ఇక్కడ ఈ కథలోకి వెళ్ళినట్లయితే కనుక పూర్వం ఋతువాకుడు అనబడేటువంటి ఒక ఋషి ఉండేవాట. ఈయన గొప్ప తపస్సంపన్నుడు, సదాచార సచ్చీలత కలిగినటువంటి వాడు, వేదం చెప్పినటువంటి ప్రకారంగా నడుచుకునేటువంటి మహర్షి. ఆయన భార్య కూడా మహాపతివ్రత, ఆవిడ కూడా ఆచార్యవంతురాలు. వీళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత నుంచి కూడా తండ్రికి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రావడం, భార్య కూడా కుష్టు వ్యాధిగ్రస్తురాలు కావడం జరిగింది. ఈయన చాలా విచారపడ్డాడు దీన్ని అంతటికీ కూడా. పిల్లవాడు కూడా పెరుగుతున్న కొద్దీ పరమ మూర్ఖుడు, దుర్మార్గుడు తయారవుతూ వచ్చాడు. అంతేకాకుండా తోటి ఋషి కన్యను ఆయన చెరబడడానికి ప్రయత్నం చేశాడు ఆ పిల్లవాడు. ఇదంతా చూసి దుఃఖపడ్డాడు ఋతువాకుడు. అంతే కదండి, పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తే తండ్రికి సంతోషం. వాళ్ళు దుర్మార్గులు అవుతుంటే తల్లిదండ్రులకు అంతకన్నా ఖేదాన్ని కలిగించేటువంటి అంశం మరొకటి ఉండదు. ఈయన గర్గ మహర్షి దగ్గరికి వెళ్ళి అసలు ఇటువంటి కొడుకు నాకు పుట్టడానికి గల కారణం ఏమిటి? ఎందుకంటే వేదోక్త కర్మలన్నీ కూడా నేను ఆచరించాను, నేను ఎక్కడా కూడా ఏ తప్పు కూడా చేయలేదు. పైగా నేను ఉద్వాహం చేసుకుంది కూడా, పెళ్లి చేసుకుంది కూడా కామం చేత నేను పెళ్లి చేసుకోలేదు. పుత్రార్థిని అయి పుత్రుణ్ణి కనడం వలన పున్నామ నరకం నుంచి తప్పించుకోవాలని, నా పితరులను ఉద్ధరించాలని చెప్పని నేను వివాహం చేసుకున్నానే తప్ప నేను ఇంద్రియ లౌల్యానికి లోనై ఇలా వివాహాదులు చేసుకున్నటువంటి వాడిని కూడా కాదు కదా. మరి నాకెందుకు ఇటువంటి దుర్మార్గుడైనటువంటి కుమారుడు పుట్టాడో చెప్పవలసింది అని ఆ గర్గ మహర్షిని అడిగాట. గర్గ మహర్షి వెంటనే చెప్పాట, నాయన రేవతి నక్షత్రం యొక్క అంత్యపాదమందు ఈ పిల్లవాడు పుట్టినటువంటి కారణం చేత ఇటువంటి దుష్టుడయ్యాడు. ఆ కారణం చేతనే నీకు కావచ్చు, నీ భార్యకు కావచ్చు కాక అనారోగ్యాలు కలుగుతున్నాయని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ ఋషికి కోపం వచ్చి ఆ ఋతువాకుడు రేవతి నక్షత్రాన్ని శపించాట. ఆ నక్షత్రము ఆకాశ వీధి నుంచి నేలబడుగాక అని, అంటే చంద్రుడి యొక్క వియోగాన్ని పొందాలి, ఇంకా ఆకాశంలో ఎక్కడా రేవతి నక్షత్రం ఉండకూడదు అని ఆయన శాపం పెట్టాడు. ఆ నక్షత్రం తన దివ్యకాంతితోటి ఋషి యొక్క శాపవాక్కు కారణం చేత నేల మీద రాలిపడిందిట. అలా రాలి పడేటప్పుడు కుముద పర్వతం మీద అది పడింది. ఆ కుముద పర్వతం మీద పడినప్పుడు 4 వైపుల నుంచి కూడా తన కాంతి చేత అక్కడ ఉన్నటువంటి యొక్క దిశల్ని కూడా వ్యాప్తమానం చేస్తూ పక్కన ఉన్నటువంటి సరోవరంలోకి పడి ఆ సరోవరంలో నుంచి ఒక అందమైనటువంటి కన్యగా బయటికి వచ్చిందిట. కుముద పర్వతం మీద రేవతి నక్షత్రం పడినటువంటి కారణం చేత ఆ పర్వతానికి నాటి నుండి కూడా రైవతక పర్వతము అనేటువంటి పేరు వచ్చింది. అలానే ఈ కన్య బయటికి రాగానే ఆ పక్కనే ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రముచుడైనటువంటి ఋషి చూసి ఆ కన్యను పెంచడం మొదలుపెట్టాట. రేవతి నక్షత్రం యొక్క కాంతి చేత ప్రభవించినటువంటి కన్య అయినటువంటి కారణం చేత ఈవిడికి రేవతి అనేటువంటి పేరే పెట్టి పెంచుకుంటూ వచ్చాడు. ఈవిడ పెద్ద ఆవిడైంది, యుక్త వయస్కురాలైంది, వివాహం చేద్దాం అనుకుంటున్నాడు. యోగ్యుడైనటువంటి వరుడెవరో అగ్నిభట్టారకుని అడిగి తెలుసుకుందాం అనుకున్నట్ట. వెంటనే తన యొక్క అగ్నిహోత్రం ఉండేటువంటి చోటకి వెళ్ళి అగ్నిభట్టారకుని అడిగాట, నా కూతురికి సరైనటువంటి వరుడెవరు అంటే దుర్గముడు అనేటువంటి రాజు అని అగ్ని చెప్పాడు. ఇక్కడ అగ్నికి ఋషికి మధ్య సంవాదం జరుగుతూ ఉండగా అదే సమయానికి అక్కడికి దుర్గముడు వచ్చాడు. దుర్గముడు వచ్చి ఈ అమ్మాయిని చూసి, ప్రియా ఋషి ఉన్నాడా అని అడిగాడు. ప్రియా అని పిలవగానే వెంటనే ఈ మాటలు వింటున్నటువంటి అలికిడి వ్యవహారం అంతా గమనించినటువంటి ఆ యొక్క ప్రముచుడైనటువంటి ఋషి ఆ యాగశాలలో నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి వెంటనే రాజుగారిని చూసి, అల్లుడు గారు వచ్చారు, ఆయన గౌరవించాలి, మనం వెంటనే అర్ఘ్యపాద్యాదులు సిద్ధం చేయండి అని చెప్పని ఋషులకు చెప్పాట. ఇది విని ఆ రాజు ఆశ్చర్యపోయాట, నేను ఈయనకి ఎలా అల్లుణ్ణి అని చెప్పని.
సరే తర్వాత అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం, గౌరవించడం రాజుగారిని అదంతా అయిపోయింది. అందరూ కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు, కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఆ కుశల ప్రశ్నలో భాగంగా మళ్ళీ ఋషి అన్నట్ట, నీ రాజ్యం బాగుంది కదా, ప్రజలు బాగున్నారు కదా, ఇట్లాంటివన్నీ వేస్తూ నీ భార్య నా దగ్గరే కుశలంగా ఉంది కనుక నీ భార్య గురించి మాత్రం నేను అడగట్లేదు అన్నట్ట. అంటే రాజు ఆశ్చర్యపోయి, అతనికి అప్పటికే 6 భార్యలు ఉన్నారు, వాళ్ళందరి యొక్క పేర్లు కూడా చెప్పి, వీళ్ళంతా అంతఃపురంలోనే కుశలంగా ఉన్నారు కదా, మరి నా భార్య నీ దగ్గర ఉన్నదంటున్నావేమిటి అన్నట్ట. ఇందాక నువ్వు ప్రియ అని ఈ అమ్మాయిని పిలిచావు కదా అన్నట్ట. అంటే రాజు తుల్లిబడి, అయ్యా నేను శపించకండి, నేను వేరే భావనతో ప్రియ అల్లా, ప్రియ అంటే ఏమిటి, ఓ మంచిదానా అని అర్థం కదా, నేను అదే అర్థంతో పిలిచాను అన్నట్ట. నేను తప్పుగా అనుకోవట్లేదు నాయన, అగ్ని నిర్ణయం చేశాడు మీ ఇద్దరికి వివాహం చేయమని చెప్పని. అయినా అగ్ని ఆజ్ఞ మేరకు ఎలాగో నేను వివాహం చేయాలి కనుక యోగ్యమైనటువంటి వరుడవి నువ్వే అని చెప్పని భావించి నిన్ను నేను అల్లుడా అని సంబోధన చేశాను ఇందాక. ఈ కారణం చేతనే నీ భార్య నా ఆశ్రమంలోనే ఉందని చెప్పాను కనుక నేను మీకు వివాహం చేస్తాను అన్నట్టు. వెంటనే రాజు కూడా దానికి అంగీకరించాడు. ఈ రేవతి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఋషి ఇదంతా కూడా చెప్పాడు. వెంటనే రేవతి అంది, నాకు వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ రేవతి నక్షత్రంలోనే ముహూర్తం పెట్టాలి, వివాహ ముహూర్తం అందుట. అదేంటమ్మా, అది ఎలా సాధ్యపడుతుంది? ఋతువాకుడి యొక్క ప్రభావ కారణం చేత ఆ రేవతి నక్షత్రం ఇప్పుడు నభోమండలంలో లేదు కదా, మరి ఎట్లా అన్నట్టు. ఆయన ఋషి అయితే అంతకన్నా గొప్ప ఋషి నువ్వు అయి ఉండాలి కదా, కనుక నువ్వు మళ్ళీ తిరిగి రేవతి నక్షత్రాన్ని నభోవనంలో ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అందుట. అయితే నా తపశ్శక్తి చూడు అని చెప్పని ఈ ప్రముఖుడైనటువంటి ఋషి మళ్ళీ రేవతి నక్షత్రాన్ని ఆకాశమండలంలో ఉంచి ఈ యొక్క రేవతిని ఇచ్చి ఈ యొక్క దుర్గముడనేటువంటి రాజుగారికి వివాహం చేశాట. వెంటనే దుర్గముడితో ఈ ఋషి అన్నాడు, నీకు ఉద్వాహం చేశాను కదా, నేను ఏదన్నా ఇద్దాం అనుకుంటున్నా, నీకేం కావాలో కోరుకో అన్నట్టు. ఆయన అన్నాడు, నాకు ఉత్తముడైనటువంటి పుత్రుడు సంతానంగా కలగాలి, అతను మన్వంతరాధిపతి కావాలి అన్నాడు. అలాగనే ఆశీర్వదిస్తున్నాను, నా తపశ్శక్తి చేత దీవిస్తున్నాను, నీకు కొడుకు పుడతాడు, ఆ పుట్టేటువంటి వాడు మన్వంతరాధిపతి అవుతాడు అన్నట్టు. అలా పుట్టినటువంటి వాడే రైవత మనువు అని చెప్పని ఈ 72వ అధ్యాయంలో చాలా సుదీర్ఘంగా రైవత మన్వంతరాన్ని గురించి విస్తారంగా తెలియజేశారు. ఇక్కడ ఈ కథ విన్నప్పుడు కొంతమందికి రకరకాలైనటువంటి సందేహాలు వస్తాయి. నక్షత్రం ఆకాశం నుంచి నేల మీద ఎలా పడుతుంది, పడినప్పుడు నక్షత్రం కన్నా భూమి మీద పడినప్పుడు దాని యొక్క ప్రమాణాల్లో వీటన్నిటిలో వ్యత్యాసాలు ఉన్నాయి కదా, ఇటువంటి రకరకాలైనటువంటి సందేహాలు వస్తాయి. అయితే ఈ సందేహాలన్నిటికి కూడా మనకున్నటువంటి పరిమితమైనటువంటి మేధస్సు సరిపోదు. ఎందుకు అంటే ఆ కాలం వేరు. అంటే ఋషి నేలబడు అంటే నక్షత్రం నేల మీదకి రాలింది, అంతటి తపశ్శక్తులు సంపన్నులు అనేటువంటి కాలం. అప్పుడు వాళ్ళకున్నటువంటి శారీరక ప్రమాణాలు, వాళ్ళకున్నటువంటి తపస్సంపద అదంతా వేరు గనక ఆ కాలాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంతో మనం పోల్చి చూసుకోవడానికి అవకాశం లేదు. అది కృతయుగం నాటి మాట. ఇది కృతయుగం అయిపోయి త్రేతాయుగం అయిపోయి ద్వాపరం అయిపోయి కలియుగంలో ఉన్నటువంటి సందర్భం ఇది. మనం అల్పప్రాణులం కనుక దాంతో మనం పోల్చుకోవడానికి అవకాశం లేదు. మొత్తం మీద రేవతి నక్షత్రం అంత్యపాదంలో చిట్ట చివరి పాదంలో పుట్టినటువంటి కారణం చేత ఇదిగో ఇలా ఇబ్బందులు కలిగినాయి అనేటువంటి మాట మనకి పురాణంలో కనబడుతోంది. అంటే ఫలానా నక్షత్ర పాదాల్లో జన్మిస్తే దానివల్ల కొంత దోషాలు కలగడం, ఆ దోషాలకి శాంతులు చేసుకోవటం అనేటువంటిది మనకి పురాణోక్తంగానే కనబడుతోంది. ఆ తర్వాత శాంతి రత్నాకరం వంటి గ్రంథాల్లో వీటికి సంబంధించినటువంటి విస్తారమైనటువంటి శాంతులు చెప్పారు, అవి మనం చేసుకుంటూ వస్తున్నాం. అంత శాంతి పరిహార క్రియలు చేయలేనటువంటి వారికి ప్రత్యామ్నాయాలు కూడా సూచించారు. ఓ రుద్రాభిషేకం అని, దానికి కూడా అవకాశం లేకపోతే ముత్తైదువులైనటువంటి వారిని ఇంటికి పిలిచి వాళ్ళకి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి పిల్లవాడిని ఆశీర్వదింపచేయటమని ఇలాంటి సూక్ష్మమైనటువంటి మార్గాలు కూడా చెప్పారు. మొత్తానికి శాంతులు అనేటువంటివి ఫలానా నక్షత్రాల్లో జన్మించినట్లయితే చేసుకోవాలి అనేటువంటి మాట మనకి పురాణంలో ఉందంటానికి ఇది నిదర్శనంగా కనబడుతుంది. అటువంటి శాంతి నక్షత్రాలు మొత్తం మనకి 17 ఉన్నాయి. అవి ఏమిటి అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఆయా నక్షత్రాల్లో ఆయా పాదాల్లో పుట్టినప్పుడు శాంతులు చేసుకోవాలని మా బోటి వాళ్ళని చెప్తూ ఉంటాం, మీరందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇది లోక సహజం. అయితే ఈ శాంతి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారందరూ కూడా దురదృష్టవంతులు అవుతారా? ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ శాంతి నక్షత్రాలలో పుట్టకుండా ఉండే విధంగా సిజేరియన్కి ముహూర్తాలు చూసుకొని మరీ పిల్లల్ని కంటున్నారు ఈ రోజుల్లో. పైగా ఈ పిల్లలు కొంత పెద్దవాళ్ళై వాళ్ళలో మూర్ఖత్వమో లేకపోతే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండకపోవటమో ఇట్లాంటివి జరుగుతున్నట్లయితే కనుక మేము ముహూర్తం పెట్టుకొని తర్వాత పిల్లల్ని కన్నామంటే అయినా వాళ్ళలో ఈ లక్షణాలు కనబడుతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రం మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం పోతోంది ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు. కనుక ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, శాంతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళందరూ దురదృష్టవంతులు అవుతారు, వాళ్ళకేవో కష్టాలు వచ్చేస్తాయి, ఇక్కట్లు వచ్చేస్తాయి, లేదా వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఏవో ప్రమాదాలు వచ్చేస్తాయని చెప్పని భ్రమపడకండి. వీటిలో గమనించండి, మీకు
రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్రంలో ఎవరు జన్మించారు? కృష్ణ పరమాత్మ జన్మించాడు. మరి నిజంగా రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు శాంతి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారందరూ కూడా దురదృష్టవంతులే అవుతారనంటే మరి కృష్ణ పరమాత్మ అలా కాలేదుగా. తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించాడు, భార్యలందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకున్నాడు, చక్కటి సంతానవంతుడయ్యాడు. ఆయన అందించినటువంటి భగవద్గీత మనందరికీ కూడా తెలిసినటువంటిదే. రాజనీతిలో కావచ్చు, లేకపోతే సంగీత సాహిత్యాది కళలలో కావచ్చు, దేంట్లో చూసుకుంటే దాంట్లోనే మరి కృష్ణ పరమాత్మ దిట్ట కదా. ఆయనంటే దేవుడు కదండి అనొచ్చు. దేవుడైనా ఈ శరీరాన్ని స్వీకరించి భూమి మీదకి వచ్చినప్పుడు తాను ఆచరించి లోకానికి కొంత నీతిని చూపెడతాడు కనుక అలా చూసుకున్నా కూడా ఎక్కడా ఇబ్బంది రాలేదు కదా. అంతేకాకుండా ఇందులో పూర్వాభాద్ర నక్షత్రం ఉంది. పూర్వాభాద్రలో మనకు ఆంజనేయ స్వామి వారు జన్మించారు. అన్నిటిని మించి అశ్విని నక్షత్రంలో అశ్విని దేవతలు జన్మించారు. మరి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణస్వామి పుట్టాడు. ఇట్లా ఒక్కొక్క నక్షత్రంలో కూడా ఒక్కొక్క మహానుభావులు జన్మించినటువంటి వారు ఉన్నారు కనుక శాంతి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారందరూ దురదృష్టవంతులు. శాంతి నక్షత్రాల్లో పిల్లల్ని కనకూడదు అనేటువంటి అపోహలోంచి ముందు మొట్టమొదట బయటికి రండి. అలానే ముహూర్తం చూసుకొని పిల్లల్ని కంటమనేంత దౌర్భాగ్యమైంది రెండోది ఇంకొకటి ఏది కూడా లేదు. ప్రాణి పుట్టుక ప్రాణి పోకడ రెండు కూడా భగవద్ అధీనమే. అది భగవంతుడి యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కానీ మన చేతుల్లో ఉండేటువంటి అంశము కాదు. ఏదో ఆపరేషన్ చేయించుకుంటున్నాం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండటానికి ముహూర్తం చూసుకుందాం అవకాశం ఉంటే అనుకుంటే అంతవరకు తప్పులేదు. కానివ్వండి ఫలానా ముహూర్తంలో నేను పిల్లల్ని కనాలి, ఆ ముహూర్తంలో పిల్లల్ని కంటే వాళ్ళు ఉద్దండులు అయిపోతారు అనుకుంటే మాత్రం అంతకన్నా హాస్యాస్పదమైనటువంటి అంశం మరొకటి లేదు. కనుక ఈ సిజేరియన్ ముహూర్తాలను నమ్మద్దు. అంతేకాకుండా ఈ యొక్క శాంతి నక్షత్రాల్లో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఏదో పెద్ద ఉపద్రవాల పాలైపోతారు, లేదా వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఉపద్రవాలు వస్తాయని కూడా అనుకోవద్దు. ఫలానా నక్షత్ర బాధంలో పుడితే తల్లికి గండం, తండ్రికి గండం, లేదా ఆస్తి నష్టం ఇట్లాంటివన్నీ ఏర్పడతాయి. ఇలాంటివి సూచింపబడినట్లయితే అవి వెంటనే జరగవలసినటువంటి అవసరాలు లేవు, అవి సూచనలు మాత్రమే. ఇలా ఉండటానికి అవకాశం ఉంటుంది అని తెలియజేసేటువంటివి. కనుక అలా ఉండకుండా ఉండటానికి ఏవైతే శాంతులు చెప్పారో అవి చేసుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని మనం ఉండవలసినటువంటి సదాచార మార్గంలో మనం కనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే భగవత్ కృపచేత ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా చక్కగా రక్షింపబడతారు. కనుక ఇవి అదృష్టవంతమైనటువంటి నక్షత్రాలు. ఈ శాంతి నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు అనేటువంటి మాట ఎక్కడా కూడా పొసగదు. అది వారి వారి యొక్క పూర్వ పుణ్యముల మీద, వారి యొక్క పూర్వ సుకృతాల మీద ఆధారపడి నడిచేటువంటి అంశాలే అని చెప్పని సవినయంగా విన్నపం చేసుకుంటున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.